ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. వాళ్ళందరికీ కూడా శివుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, ఆయుడు ఆరోగ్య సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. శివయ్య అంటే డెఫినెట్గా ఎమోషనే కదా. ఖచ్చితంగా ఎంతో కొంత దగ్గర అవుతూనే ఉంటాం ఆయనకి. పైగా నిష్టలు అంత అవసరం లేదు, భోలా శంకరుడు అని నీళ్ళు ఇస్తే సరిపోతుంది, ఇటువంటి మాటలన్నీ కూడా ఇంకాస్త మనవాడ్రా బాబు అనే ఫీలింగ్ ని ఖచ్చితంగా తెప్పిస్తాయి. అంటే విష్ణువుకి తెప్పించమని కాదు, కొంచెం విష్ణు అంటే నాన్నలా కొంచెం భయంగా ఉంటాం, ఆయనతో గౌరవంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సరే, శివయ్య గురించి కొంతమంది అలాగే అనుకుంటున్నారు. వాళ్ళ ఆయన నాన్న అనుకునే ఉన్నది తల్లి తండ్రి ఇంకో లేరు అని ఆ రకంగా కూడా వాళ్ళ స్వామిని వెనకేసుకొచ్చే వాళ్ళు అనుకుంటారులేండి, అనుకోవడానికే ఉంది. కానీ సో నాన్న అమ్మ అనేది పక్కన పెడితే వాళ్ళకంటా కూడా అత్యంత దగ్గరగా ఉండే దైవము శివుడే. సో నాన్నతో చెప్పుకోలేనివి, అమ్మతో పంచుకోలేనివి అవన్నీ కూడా శివుడి దగ్గరే మనం చెప్పుకోగలుగుతాం. శివుడు అంటే ఒక స్వేచ్ఛ, శివుడు అంటే ఒక ఇచ్ఛ, శివుడు అంటే ఒక ఏమంటాం వరం. ఖచ్చితంగా సార్, ఎంత బాగా చెప్పారు. శివుడు అంటే ఒక స్వేచ్ఛ, ఒక ఇచ్ఛ. మన కోరిక ఏదైనా సరే తీర్చడానికి ఆయన అది ఒక వరం లాంటి స్వామి ఆయన. ఎన్నో మార్లు శివుడి గురించి మీరు చెప్పినటువంటి వీడియోస్ ఉన్నాయి. దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ నీలకంఠాస్త్రానికి అయితే ఇప్పటికే అడుగుతూ ఉన్నారు. అలాగే మనం త్రిపురాంతకం గురించి మాట్లాడుకోవటం అయితే ఏమిటి, ఇవన్నీ అసలు శివుడి గురించి ఏదైనా మీరు చెప్పారు అని అంటే కొంత మీరు కూడా పరవశంతో చెప్తారేమో అని అనిపిస్తుంది నాకు. అంటే ఏమంటాం, శివుడు అనేప్పటికీ అంటే నిజానికి ఇప్పుడు మనం జాతకాల్లో చూసినప్పుడు కొంతమందికి ఇలా మీ యొక్క దైవం ఇలా పూజించడం, మీ ఏమంటే మన యొక్క పంచమాధిపతి కానీ భాగ్యాధిపతిని బట్టి కొంతవరకు వారి యొక్క పూజించవలసిన దైవాన్ని మనం ప్రిడిక్ట్ చేయగలుగుతూ ఉంటాం ఈ పరిహారాల్లో. కానీ అయినప్పటికీ కూడా అంటే నేను ఈ దేవుణ్ణి పూజించచ్చు అనేది నాకు అనిపించినా కానీ మనసు మాత్రం అటే పర్వాలు తొక్కుతుంది. శివుడి వైపే పర్వాలు తొక్కడం అనేది ఉంటుంది. అది అనువనువున జీర్ణించుకుపోయింది. అంటే మరి చిన్నప్పటి నుంచి శంకరాచార్యుల స్తోత్రాలు ఇలాంటివి చదువుతూ ఉంటాం. శంకరాచార్యులు వారు రచించిన వాటిలో ఎక్కువగా శివతత్వం అనేది శివానంద లహరి కానీ, తర్వాత మరి ఏవైనా ఇంకా ఈ చాలా ఉన్నాయి, ఒకటే బోలని ఉన్నాయి, బోల్డ్ అంత ఇచ్చారు ఆయన. అందుకని ఆ వాంగ్మయం అంతా కూడా ఎక్కించుకోవటం ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మీరు చెప్పినట్టు విష్ణువు దగ్గరికి వెళ్ళాలంటే అనేక రకాలైన అలంకారాలు ఉంటేనే పలుకుతాడు అనేది. కొంత నిష్ట కూడా అవసరం కదా. అలంకార ప్రియుడు, అలంకార ప్రియుడు, నిష్ట సార్. నిష్ట అనేది ఏంటంటే ఏదైనా మనం ఒకటే అంటాను అందరికీ, నిష్ట కన్నా శుద్ధి ఇంపార్టెంట్. సో అది. కానీ శివుడి దగ్గరికి వచ్చేప్పటికి ఏంటంటే ఎలాగైనా క్షమించేస్తాడు అనే భావన ఉంటుంది. సో క్షమించేస్తాడు కూడా. అందుకని ఆయన అంటే అలాగా పడిపోయింది. ఎవరికైనా చెప్పేప్పుడు కూడా ఎందుకో ఆటోమేటిక్గా ఎక్కువగా శివుడికి చెప్పాలంటే అవే ఎక్కువ వస్తూ ఉంటాయి. సో తర్వాత శివుడి మీద మనం కొన్ని అవి కూడా ప్రవచనాలు చేయటం కానీ ఏదైనా కానీ కొంత అది బాగా ఎక్కేసి అదొక ఏమంటాం పాజిటివ్ మత్తు. ఖచ్చితంగా పాజిటివ్ మత్తే, అది అందరికీ ఎక్కాలి. సో అందుకని అలాంటి మత్తులో ఉండటం అంటే నిజంగా పూర్వజన్మ గమ్మత్తు. ఖచ్చితంగా బాగుంది. మరి ఇదే పరవశంతో చెప్పండి, శివానుగ్రహాన్ని ఎలా పొందాలి? లింగోద్భవ సమయంలో ఖచ్చితంగా ఆయన అభిషేకాలు చేయాలి, ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. అంటే ఇక్కడ అదేగా మన శివుడు యొక్క ప్రధానంగా అర్చనలో వచ్చేప్పటికి ఆయన 3 కన్నులు వాడు కాబట్టి 3 ప్రధానంగా మనం చెప్తాం. ఏం చెప్తున్నాం? ఒకటి ఉపవాసం చెప్తున్నాం, రెండోది అభిషేకం చెప్తున్నాం, మూడోది జాగరణం చెప్తున్నాం. ఈ 3 ఆచరించడం వల్ల ఆయన యొక్క 3 కళ్ళు కూడా సంతృప్తి చెందుతాయి. సో అందుకని ఇక్కడ ముక్కంటి వాడు కాబట్టి మనం కూడా 3 రకాల పద్ధతుల్లో మనం అనుసరించడం. తర్వాత రెండోది ఏంటంటే మనకి ఏదైనప్పటికీ కూడా ఆ జ్ఞానాన్ని, అంటే శివరాత్రి అంటే రాత్రిని పోగొట్టి వెన్నెలు ఇచ్చేవాడు కాబట్టి శివుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా
శివరాత్రి అందుకే మనకేమన్నా జన్మానికో శివరాత్రి అంటాం. జన్మకో శివరాత్రి అంటారా? జన్మకో శివరాత్రి ఎందుకన్నా నాయన నువ్వు సంవత్సరాలు చేయకపోయినా ఈ 3 ఏదో ఒక సంవత్సరం ఉమ్. చేసినా కూడా జన్మంతా సరిపడే పుణ్యం వస్తుంది అని. అంతే. సో అంతే కదా, అలాంటప్పుడు అవి కూడా చేయలేము అంటే కనుక ఇంక మనం ఏం చేయలేం. అంతే, సో చేయాలి, చేస్తారులేండి, అసలు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా బోల్డ్ మంది ధర్మం ఉన్నారు, లేరని అంటారు. ఖచ్చితంగా ఉన్నారు. బోల్డ్ మంది ఉన్నారు. ధర్మం అందుకే ఇంకా నిలబడి ఉంది, అన్ని అలాంటి వర్షాలు వాళ్ళు ఇంకా పడుతున్నాయి. ఉన్నారు కాబట్టి. హా. తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే భయం కొద్ది కానీ ఉమ్. భక్తి కొద్ది కానీ ఉమ్. భక్తులు అయితే పెరిగారు ప్రతి చోట కూడా. మంచిదే. మనం చూస్తూనే ఉంటాం ఏ గుడికి వెళ్తే అది చిన్న గుడే పెద్ద గుడి అని కాదు, ఎక్కడైనా సరే జనాలు అయితే విస్తారంగానే ఉంటున్నారు. బారులు అవును, మంచిదే. అంటే కొంతమంది భయం కొద్ది వెళ్ళొచ్చు, కొంతమంది నిజంగానే భక్తి కొద్ది వెళ్ళొచ్చు. ఉమ్. కానీ దేవుణ్ణి పూజించాలి అనే పరమావధి పెరిగింది. అందరికి పెరిగింది. ఉమ్. అదే అవతల వారికి కొంతమందికి కుళ్ళులాగా ఉండి ఏదో ఒకటి మనని కెలుకుతూ ఉండటం అనేది జరుగుతుందేమో. అమ్మో ఆనందాలు, ఏంటి వీళ్ళు ఎంత అని చెప్పి. రకరకాల ఆనందాలు ఉంటాయి కదా సార్, ఇది ఉంటాయి సునక కదా. ఆనందం పొందనివ్వాలి. సో అందుకని ఒక్కొక్కరికి ఒక ఆనందం. అయితే ఇక్కడ శివరాత్రికి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే హా. పూజించండి అంతేగా, మనం చెప్పినట్టు వాళ్ళకి అలాంటివి చేయగలిగే పరిస్థితి ఉంటే చేయటం అనేది. తర్వాత అవి ఏం చేయలేకపోయినా సరే ఈ రోజంతా కూడా ఆయన పంచాక్షరి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనేది చేతనన్ని సార్లు చదువుకోవటం అనేది, ఇది చేయటం అనేది ఒకటి. అయితే మన ప్రతి మామూలుగా ఏంటంటే ఈ శివరాత్రికి అభిషేకం అనేది చేయగలిగిన వాళ్ళు, ఇంట్లో ఏదైనా సరే శివలింగం ఉన్నవాళ్ళు, అది మేష రాశి వాళ్ళు అయితే కనుక చందనం కలిపిన నీటితో స్నానం ఓ, ద్వాదశ అభిషేకం. రాశులకి సెపరేట్ గా ఉంటుందా సార్? అప్పుడు మరిన్ని మంచి ఫలితాలు రావడం. మరిన్ని ఫలితాలు ఉంటాయి. సో అలా మేష రాశి వాళ్ళు ఏదైనా సరే ఈ చందనం కలిపిన నీటితో అభిషేకం చేస్తే కనుక మరింత మంచి ఫలితాలు తొందరగా రావడానికి ఉంటాయి. అదే వృషభ రాశి వారికి అయితే కనుక ఈ పన్నీర్తో స్నానం చేసినట్టయితే కనుక వాళ్ళకి అంటే రోజ్ వాటర్. రోజు వాటర్ వాళ్ళకి మంచి భోగాలు అనుభవించడానికి ఉంటుంది. సో మిథున రాశి వాళ్ళకి కొద్దిగా సడన్ గా అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ నువ్వులు కలిపిన నీటితో నల్ల నువ్వులా సార్? నల్ల నువ్వులు. సో వాటితో అభిషేకం చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సో కర్కాటక రాశి వారికి ప్రస్తుతం మానసిక చింత, ఆర్థిక చింత కన్నా కూడా మానసిక ఒత్తిడి, మానసిక చింత ఇలాంటివి అంటే ఒకే రకమైన మానసికంగా ఉండలేకపోవటం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు పసుపు నీటితో అభిషేకం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సో సింహరాశి వారికి అత్యధిక ధన వ్యయం అనేది భార్యాభర్తల మధ్య ఏవో రకమైన వాదాలు అవి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక వీళ్ళు యొక్క శివుడికి ఏదైనా సరే మళ్ళీ వీళ్ళు కూడా సేమ్ నువ్వులు కలిపిన నీటితోనే అభిషేకం చేస్తే మంచిది. సో తర్వాత వచ్చేప్పటికి కన్యారాశి. కన్యారాశి వారు పాలతోనే చేస్తే కనుక చాలా ఆర్థిక లాభాలు పెరుగుతాయి, ఇంకా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఆవు పాలతో. ఆవు పాలతోనే చేయాలి. తర్వాత తులారాశి వారికి ప్రస్తుతం అయితే శని కొంత మంచి చేసే స్థితిలో ఉన్నప్పటికీ కూడా వీరు ఏదైనప్పటికీ అంటే మనోవాంఛితంగా ఏదైనా చేసుకోవచ్చు. మీ ఇష్టం. మీ ఇష్టం. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఆరో ఇంట్లో చాలా చక్కటి సొంత నక్షత్రంలో తిరుగుతున్నాడు కాబట్టి ఆర్థికంగా చాలా ఎదుగుదల అనేది, ఉద్యోగాల్లో కూడా ఆకస్మిక అభివృద్ధి అనేది ఉంటుందా? ఉంటుంది. అప్పుడు పంచామృతాలతోటో వాళ్ళ ఇష్టం, మనోవాంఛితం అంటున్నాగా, మనోవాంఛితం. ఇష్టం. సో అందుకని వాళ్ళు ఎలా చేసుకున్నప్పటికీ కూడా ఇబ్బంది ఉండదు. ఓకే సార్. సో వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రం సంతానపరమైన వ్యాకులత అనేది పెరుగుతుంది. తర్వాత బుద్ధి బలం క్షీణిస్తుంది. సో అందుకని వీళ్ళకి కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి. సో అందుకని ఇక్కడ శివుడికి వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు ఏదైనా పంచమూలికలు అంటాం, అంటే ధనియాలు, తర్వాత ఆవాలు, తర్వాత వచ్చేప్పటికి మెంతులు, తర్వాత వచ్చేప్పటికి కుంకుమ, పసుపు 5 వేసి అంటే వాటిని పొడి చేసేసి 5 కలిపిన మిశ్రమంతో చేస్తే కనుక అన్ని రకాల ఇబ్బందులు తొలుగుతాయి. ఎందుకంటే వృశ్చిక రాశికి ప్రస్తుతం ఆరోగ్యము, తర్వాత ఆలోచన, సంతానపరంగా చికాకులు ఎక్కువ ఉన్నాయి. సో అందుకని ఈ 5 కలిపిన వాటితో, ఈ 5 మిశ్రమంతో, పంచమిశ్రమం, ఈ మిశ్రమంతో మనం గనక అభిషేకం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. ఇక ధనురాశి వారికి అయితే కనుక వీరికి కూడా
మనం మొదట చెప్పుకున్నాం కొంతవరకు అర్ధాష్టమ శని అనేది ఉంది కనుక వీళ్ళు కూడా తిలలతో కూడిన అభిషేకం చేస్తే మంచిది. లేదా చెరుకు రసంతో చేస్తే కనుక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అది మంచి రెమెడీ. తర్వాత మకరానికి వచ్చేప్పటికి వీళ్ళకి కూడా తృతీయ స్థానంలో చాలా మంచి విధానంలో ఉన్నాడు. కనుక మకర రాశి వాళ్ళు కాకపోతే ఏంటంటే, ఈ పంచదార కలిపిన నీటితో చేసినట్టయితే గనక చాలా మంచి ఫలితాలొస్తాయి. తర్వాత కుంభరాశి వాళ్ళకి ఆర్థికంగా కొంత మేలు చేసినా, మిగతా రకాలుగా మేలు అయ్యే పరిస్థితి లేదు. కుంభరాశి వారికి ఒక మంచి రెమెడీ ఏంటంటే గనక, బెల్లము తడిపి కొద్దిగా ముద్దలాగా శివలింగంలాగానే చేయండి. శివలింగంగా చేసి దాన్ని పంచదారతో అభిషేకించండి. సో ఒక చిన్న పల్లెల్లో పెట్టుకోండి. అయితే తర్వాత దీన్ని ఏం చేయాలంటే, ఏదైనా సరే నది మామూలుగా నీళ్ళల్లో కానీ, లేదా దాన్ని మొత్తం నీటిలాగా చేసి ఏదైనా చెట్టుకి కానీ పోసేయండి. సో అది వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేసే రెమెడీ. కనుక బెల్లాన్ని కొద్దిగా లింగంగా మార్చాలి. సో మీన రాశి వారికి కూడా ప్రస్తుతం అయితే కనుక శ్రమ ఎక్కువ ఉంది, ఫలితం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే లగ్నంలోనే శని ఉన్నాడు కాబట్టి ఏదనుకున్నప్పటికీ కూడా అది అంత తొందరగా పూర్తి కాదు, ఆలస్యంగానే పూర్తి అవటం అనేది ఎక్కువగా ఉంటుంది. కనుక వీరు కూడా చెరుకు రసంతోనే అభిషేకం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అద్భుతం అండి. వారి వారి రాశిని బట్టి వాళ్ళు ఏం చేసుకోవాలి అనేది చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఇవి చేసుకుని శివానుగ్రహం పొందటం మొదలు పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధించటం ఏదైనా తేలిక ఆయన ఇంకా అసలు తలుచుకుంటే కనుక. ఇది అది అష్టైశ్వర్యాలు అవన్నీ అనవసరం అసలు. తర్వాత అవన్నీ అసలు తర్వాత ఏది కావాలన్నా అదే ఇస్తాడు. మనకి ఏది అవసరమో అది గుర్తించి ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ అద్భుతం సార్, చాలా చక్కగా Right. తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ ఓం నమ అంతేకాదు, శివాయ చాలు అనుకుంటూ అంతకంటే చేసుకోండి. ఏం అక్కర్లేదు. ఓం ఏం నమ శివాయ, అక్కర్లే. ఓం నమ శివాయ అనుకుని ఆ. చేతనైన సార్లు 21, 20 అలా పూర్తిగా 108 ఉమ్. వాళ్ళ ఇష్టం. ఉమ్. కనీసం 21 సార్లు చేసినా చాలు. చాలు. అద్భుతం సార్, చాలా Right. చక్కటి తరుణోపాయాన్ని సూచించారు. ఒకవేళ ఈ ద్రవ్యాలతోనే గుళ్ళో అవకాశం ఉందనంటే గుళ్ళో అయినా ఇచ్చేయచ్చు కదా సార్? అంటే గుళ్ళల్లో వాళ్ళు అంత తేలిగ్గా ఇవాళ శివరాత్రి అన్నప్పటికీ అంటే ఈ చెట్ల కింద కూడా స్వామిని ప్రతిష్ఠిస్తూ ఉంటారు కదా అదే అలా మనం రాహుకేతుల దగ్గర. సొంతంగా చేసుకునే గుళ్ళు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ఉంటాయి కదా, అప్పుడు అలా వేసేయచ్చు వెళ్ళి కదా స్వామి దగ్గర. అక్కడికి వెళ్ళి కూడా చేస్తాం. అలా కూడా చేయొచ్చు. Right. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్.